ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, కాసేపు ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడదాం. గత 2-3 సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేవి చాలా భారీ ఎత్తున వచ్చాయి. మామూలుగా మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అంటే 12 నుంచి 15% మాత్రమే సిఏజర్ మాట్లాడుకోవాలి కూడా. ఇప్పుడు ఇక్కడైనా సరే మనమైనా సరే, కానీ అంతకు మించిన రిటర్న్సే వచ్చాయి. అయితే గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా రకరకాల వార్తలు మార్కెట్ని భయపెడుతున్నాయి. అమెరికాలో సంక్షోభం అంటున్నారు, ఉద్యోగాలు పోతున్నాయంటారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు అంటున్నారు. ఇంకొక దేశంలో ఇంకొక యుద్ధం ఏదో అంటున్నారు. అదేవిధంగా గోల్డ్ మార్కెట్కి సంబంధించి రకరకాల ఊహాగానాలు చెప్తున్నారు. సరే, ఇప్పటి వరకు అయితే మంచి రిటర్న్స్ ఇచ్చాయి కదా. ఒక 2 సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు అనుకున్న రిటర్న్స్ ఆ స్థాయిలో కనుక రాకుండా కొంత డౌన్ ట్రెండ్లో కనుక వెళ్తే మరి ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే లాస్ట్ 5 yearsలో ఎంత పెద్ద బజ్ క్రియేట్ అయిందో చూసాం. ఇవాళ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎంత పెద్ద అవేర్నెస్ క్రియేట్ అయిందో మన కళ్ళ ముందు చూస్తున్నాం. నెలకి దాదాపు 23,000 కోట్ల రూపాయల ఎస్ఐపి పెనిట్రేషన్ జరుగుతోంది కదా. ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురయ్యి వచ్చే 2 ఏళ్లలో తలకిందులై తారుమారైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? పడితే పండగ చేసుకోవడమే సార్. ఏంటంటే మార్కెట్ పడితే పండగ చేసుకోవడమే. మార్కెట్ పడితే పండగ చేసుకోవడం ఏంటి సార్? ఏం చేయగలుగుతాం మనం? పడితే ఏం చేయలేం కదా. మనం ఆపేది కాదంటారు కదా. ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ పడుతుంది అని ఒప్పుకున్న దాకా వదిలేట్టుగా లేరు ఎవరు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గత 4 ఏళ్ళ మన జర్నీలో ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ వారు అప్పుడు ఏదో ఒక వీడియో చేసాం మనం. అవునవును, యుద్ధం మొదలైతే ఏంటి అని. ఆగా మేఘాల మీద చేసాం ఆ రోజు మనం ఆ వీడియో చేసామా? తర్వాత సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అయితే చేయమంటే నేను చేయనన్నా. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైతే 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది అన్నారు. ఏమైంది? అది నడుస్తుంది, మన జీవితాలు నడుస్తుంది, మార్కెట్ నడుస్తుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అయితే ఇంకేం లేదు, ఐటీ అయిపోయింది అన్నారు. ఏమైంది? మొన్న యుఎస్లో ఏదో కాస్త అటు ఇటు అయిపోతే ఒక్క రోజులో జపాన్ ఎన్నని అదని ఇదని ఒక 1 week హంగామా నడుస్తుంది. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఎప్పుడు ఉండవు. మార్కెట్లో నెగిటివ్ వస్తూనే ఉంటుంది. పీపుల్ ఆర్ ఎక్కువ నెగిటివ్గా అట్రాక్ట్ అవుతారు. అది కావాలి, అది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, వ్యూషిప్స్ వస్తాయి. మనం యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్గా దేశానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయట్లే మనం. మనకి మనం చేసుకుంటాం. ఒక ఇండివిజువల్కి, ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎవరు చెప్పినా అన్నీ ఎక్స్టర్నల్ థింగ్సే మాట్లాడుతున్నాం. ఈ కంట్రీలో యుద్ధం అంటాం, ఆ కంట్రీలో రెషన్ అంటాం, కానీ ఇండియాలో ప్రాబ్లం ఉందని ఎవరు మాట్లాడలే. ఎస్, అండ్ మీరు అన్నట్టుగా గత 2 ఏళ్ళలో మ్యూచువల్ ఫండ్స్లో అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. మనం అనుకునే ట్రెడిషనల్ రేట్కి 3 times 4 times చాలా మంది పోర్ట్ఫోలియో వచ్చినాయి. దేర్ ఆర్ స్కీమ్స్ డెలివర్ 100% ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ మళ్ళీ 100లో దూకుతున్నారు. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ పడితే ఏంటి? అదే కదా మీ ప్రశ్న. ఇక్కడ నుంచి మార్కెట్ పడితే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? పడచ్చు మార్కెట్, పడదు అని అనుకుంటాను. సరే, పడితే ఏంటి అనేది ఒకసారి కొంచెం పడుతుంది అన్న సబ్జెక్ట్ కండిషన్లో మాట్లాడదాం. మన అందరు అదృష్టం బాగుంటే ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 3 ఏళ్ళు కనుక మార్కెట్ ఏకదాటిగా పడిపోతే ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు అద్భుతాలు చూడగలుగుతారు. రిటర్న్స్ పోర్ట్ఫోలియోలో చూడగలుగుతారు. 3 ఏళ్ల పాటు ఏకదాటిగా మార్కెట్ కిందికి కొడితే లేదా పైకి పెరగకుండా అక్కడే అటు ఇటుగా ఊగితే ఒక 3 ఏళ్ల పాటు, 1-2 ఏళ్ళు డౌన్ఫాల్ వస్తే ఏం ఉపయోగం ఉండదు. ఒక 3 years ఉండాలి. ఒక 3 years పాటు స్టాక్ మార్కెట్ వాలటైలిటీ ఇక్కడే ఉండాలి, పెరగకూడదు. సెన్సెక్స్ ఇదే లెవెల్లో కనుక ఉంటే ఈ 3 ఏళ్ల పాటు మన ఎస్ఐపి కంటిన్యూ చేస్తే టెక్నికల్గా ఏం జరుగుతుంది? ఇన్ సింపుల్ లాంగ్వేజ్ చెప్తాం. ఈరోజు గ్రామ్ బంగారం 7,000 ఉంది. ఓకే, ఎస్ఐపి అంటే మంత్లీ కొనుక్కోవడమే కదా. లేటెస్టే కాసేపు మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టి ఒక వ్యక్తి ఎవ్రీ మంత్ గోల్డ్ కొంటున్నాడు. ఇప్పుడు 7,000 ఉంది కదా బంగారం, ఇది పెరగట్లా. 6,6కి వెళ్తుంది, 6,5కి వెళ్తుంది, 6,8కి వస్తుంది, 7కి వస్తుంది, 6,4కి వెళ్తుంది, 6,6, 6,5. 3 ఏళ్ల పాటు బంగారం కొంటే ఇతను కొన్న పర్ గ్రామ్ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంటుంది? అప్పుడు ఈయన 6,5 నుంచి 7 మధ్యలో కొంటున్నాడుగా. ఈయన కొన్నది యావరేజ్ ప్రైస్ 6,600, 6,700 ఉంటుంది. కానీ 3 ఏళ్ళు ఆగింది, తర్వాత ర్యాలీ అవుతుందిగా బంగారం అయినా. మళ్ళీ ఒక 7 ఏళ్ళు పోతే బంగారం 14,000 అవుతుంది.
అంటే బంగారం 10 ఏళ్ళకి రెట్టింపు అని చెప్తాను, అంతే 10 ఏళ్ళకి 14,000 అవుతుంది. ఈ 10 ఏళ్ల పాటు ఈయన కొన్న బంగారం ఆ రోజు అమ్మితే ప్రతి గ్రాముకి 14,000 వస్తుంది. కానీ ఎక్కువ లాభం ఎక్కడ వస్తుంది? మొదటగా కొన్న గ్రాముల్లో వస్తుంది. మార్కెట్ డౌన్ ఉంటే యు ఆర్ అక్యుములేటింగ్ మోర్ యూనిట్స్. నువ్వు కొంటుంది ఇక్కడ యూనిట్స్ అంటే గ్రామ్ బంగారం తక్కువ రేట్లో ఉంటాయి కదా, ఎక్కువ వచ్చేది. మొదటి 3 ఏళ్ళలో ఎక్కువ కూడబెట్టుకునే అవకాశం కనుక నీకు వస్తే, ఎవరైతే ఈరోజు మార్కెట్లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారో వాళ్ళు రాబోయే 10 ఏళ్ళ గురించి ఇన్వెస్ట్ చేస్తే, 11 ఏళ్ళ గురించి, 12-15 ఏళ్ళ గురించి ఇన్వెస్ట్ చేస్తే కనుక సీరియస్గా మొదటి 3 ఏళ్ళు మార్కెట్ ఎన్ని అవకతవకలు, ఒడిదుడుకులు, దరిద్రాలన్నీ జరిగితే ఇంకా లక్ష్మీదేవి వరిస్తుంది వాళ్ళని. మొదటి 3 ఏళ్ళు జరిగితే ఎస్ఐపి ఇన్వెస్టర్ అంటే ఇప్పుడు రేపు పెళ్ళి, రేపు చదువుకున్న వాళ్ళు పడితే ఈరోజు వెళ్ళిపోవాలి. ఇంకా సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మ్యారేజ్లో ఎడ్యుకేషన్ ఉంది, మంచి రిటర్న్ వచ్చింది కదా, వెళ్ళిపోండి ఈరోజు. ఎందుకంటే 2 ఏళ్ళలో మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేరు మీరు, పడితే కష్టం. కానీ ఇప్పుడు మొదలెడుతున్న వాళ్ళు జర్నీ 10 ఏళ్ల తర్వాత నువ్వు తీసుకునే దానికి ఇప్పుడు పడితే ఏంటి, పెరిగితే ఏంటి? యాక్చువల్గా పడితే లాభం ఎక్కువ. మార్కెట్ పడదని ఎక్కడ లేదు. మీరు ఒక ఫిగర్ చెప్పారుగా, 23,000-24,000 crores ఆఫ్ ఎస్ఐపి ఫ్రమ్ రిటైల్ ఇన్వెస్టర్స్. 2 ఇయర్స్లో అది డబుల్ అవుద్ది, 50,000 crores అవుతుంది 2 ఇయర్స్లో. జస్ట్ ఇన్ 2 ఇయర్స్లో 2 ఇయర్స్లో డబుల్ అయితే 5 ఇయర్స్లో ఎంత అవుతుంది? కానీ ఇండియన్ ఈక్విటీలు అంత స్కోప్ ఉందా? 1,00,000 crores per month రిటైల్ ఇన్వెస్టర్స్ పెడితే సేబీ గేట్లు అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేయమని, మనం పోయి చేయాలి ఫారెన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్. ఆ కైండ్ ఆఫ్ క్యాష్లో వస్తుంది. అందుకని గ్లోబల్గా ఎంత నెగిటివ్ న్యూస్ వచ్చినా మన వాళ్ళు రాగానే గోల్ పెట్టేస్తున్నారు. కానీ ఇంక ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఏమైంది? ఎన్నిసార్లు భయపెట్టేశారు గత 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో? ప్రతి ఈవెంట్కి, ఎలక్షన్ ఈవెంట్కి, ఆ రష్యా ఉక్రెయిన్ వారు కొన్నాళ్ళు మర్చిపోతాం, బోరు కొడితే మళ్ళీ బయటకు వస్తుంది. ఎన్నెన్నో చెప్తారు. అది ఇది ఎందుకే ఆ దేశాలన్నీ, ప్రపంచ దేశాలన్నింటికి మనకేం సంబంధం? అసలు కోవిడ్ అప్పుడైతే అసలు ఇంకా ప్రపంచమే లేదు. ఇంకా రేపటి నుంచి మొత్తం కోవిడ్ అప్పుడు లేదు. మానవ జాతి అంతరించిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిపోయింది మనకు ఆల్రెడీ. రష్యా ఇది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వల్ల ఐటీ సర్వనాశనం అయిపోయింది, మట్టం అయిపోయింది. ఇప్పుడు ఉంటుంది ఐటీ వాళ్ళ పరిస్థితి అన్నారు. ఎందుకు అక్కసు అన్నారు? అన్నీ జరిగాయి కదా మార్కెట్లో. అది జరిగితే పడద్దేమో, పడినవ్వండి కదా. ఒక 3 ఏళ్ళ పాటు పడితే నీ అవసరం 10 ఏళ్ళ అవుతుంది. 3 ఏళ్ళు పడితే ఏంటి? మనం ఎప్పుడు అనుకున్నట్టుగా ఈ 3 ఏళ్ళు పడితే ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళది ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంది కదా. ఈ 3 ఏళ్ళు పడ్డది, ఈ జాబ్ కూడా పోయిందనుకోండి, ఈయన ఇప్పటిదాకా ఉన్న 30 లక్షలు కాస్త రేపు గట్టిగా పడితే 25 లక్షలు అయింది, 22 లక్షలు అయింది. జాబ్ పోయింది, 1 సంవత్సరం జాబ్ రాదు. ఈ లోపు 20 లక్షల మీద ఒక 10 లక్షలు లోన్ తీసుకుని నడిపించే 1 year మళ్ళీ మొదలైంది కదా జర్నీ. ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి ఒకవేళ మీ గోల్స్ నియర్ ఉంటే ఎస్ యూ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ఈక్విటీ. 2-3 ఏళ్ళలో కనుక మీ గోల్ ఉంటే మీరు వెళ్ళిపోండి ఈక్విటీ నుంచి బయటికి. ఈ మార్కెట్ రేపు పెరుగుద్దని వెళ్ళిపోండి, రిస్క్ తీసుకోవద్దు. కానీ 10 ఏళ్ళ తర్వాత మీకు అవసరం ఉంటే టెన్షన్ ఏంటి? మార్కెట్ పడితేనే మంచిది, పడితే పెరిగితే కాదు, పడితేనే మంచిది. కానీ పడే అవకాశం లేదేమో అనిపిస్తుంది. పడదన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు నిజానికి అనలిస్టులు భయపడుతుంది కానీ ఇన్వెస్టర్లు ఎక్కడా భయపడలేదు నాకు తెలిసి. అంటే గత 2 ఏళ్ళుగా, ఆల్మోస్ట్ 3 ఏళ్ళుగా గుర్రం గాడిద ఒకేలాగా పరిగెడుతున్నాయి. ఎవడు గాడిద మీద ఉన్నాడో గుర్రం మీద ఉన్నాడో అర్థం అవట్లే. ఇంకా అంటే స్టాక్స్ పెట్టిన వాళ్ళు పెరిగినాయి, పిఎంఎస్లు పెరిగినాయి, అంతా వదిలిపెట్టుకోవచ్చు. మా పిఎంఎస్ 48 ఇచ్చింది, 52 ఇచ్చింది, మా మ్యూచువల్ ఫండ్ 110 ఇచ్చింది. స్టాక్స్ పెట్టిన వాళ్ళు కూడా హ్యూజ్ రిటర్న్స్ కదా. నా పోర్ట్ఫోలియో బాగా పెరిగింది, నాకు మంచి అనలైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటున్నారు. అసలు మార్కెట్ స్ట్రెస్లోకి వస్తే రియాలిటీ బయటకు వస్తాయి. అన్నట్టుగా గాడిదేది గుర్రం మీద తెలుస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో అయితే మోస్ట్లీ గుర్రాలే ఉంటాయి. ఎందుకంటే మనం కాదు కదా సెలెక్ట్ చేసేది, ఫండ్ మేనేజర్ కదా. సో దట్స్ వాట్ నా పర్సనల్ గట్ ఫీల్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ వీక్ న్యూస్ వచ్చింది కదా మనకి యుఎస్లో అది ఇది అని. ఆ రోజు నేను ఏఎంసీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట, సార్ 1,40,000 కోట్లు క్యాష్లో పెట్టుకుని కూర్చున్నాం సార్, అదే ఇండస్ట్రీ అన్నాడు ఒక ఫండ్ మేనేజర్. 1,40,000 కోట్లు ఈరోజు క్యాష్లో హోల్డ్ చేస్తున్నాం సార్, మార్కెట్ పడితే ఆపర్చునిటీ పంప్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆపర్చునిటీ రాలే. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది మల్టీ ఎసెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో 20-25% క్యాష్లో ఉంది. వాళ్ళు చాలా స్ట్రాటజీగా వెయిట్ చేస్తుంది. దేర్ ఎక్స్పర్ట్స్ కదా, లెట్ దెమ్ హ్యాండిల్. ఎందుకు మనం బ్రేక్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా సార్, వాళ్ళు చూసుకుంటారు. అసలు ఇన్వెస్టర్స్కి వచ్చిన భయం ఏం లేదు సార్. ఇఫ్ ఆర్ ఏ ఎస్ఐపి ఇన్వెస్టర్ మేబీ లంసమ్ యూ షుడ్ బి వరీడ్. దానికి డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి, డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి విత్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఒక మల్టిపుల్ అదర్ ఆప్షన్స్, ప్యూర్ ఈక్విటీ కాకుండా హైబ్రిడ్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్, అగ్రెసివ్ హైబ్రిడ్, మల్టీ అసెట్, డైనమిక్ అసెట్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్. వాటిల్లో కూడా విత్ ఇన్ కేటగిరీ అన్ని ఫండ్స్ ఒకలాగా లేవు.
సో అక్కడ తీసుకొని పెట్టుకోవచ్చు. అసెట్ అలొకేషన్ బై డిఫాల్ట్ అయిపోద్ది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే మార్కెట్ పడుతుంది, పడినా 2-3 ఏళ్ల పాటు రికవర్ అవ్వకపోయినా అది ఎస్ఐపి ఇన్వెస్టర్ల యొక్క అదృష్టమే అనుకోవాలి. భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు, ప్రెడిక్ట్ చేయడం తప్పే. పడదనో లెట్ ఇట్ హ్యాపెన్, జరగనివ్వండి కదా. సో మొత్తానికి పడినా వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదంటారు. పడితే వచ్చే లాభమే ఉంది, పార్టీ చేసుకోవాలంటారు. అయితే పడితే పండగే, పడితే పండగే. ఎవరికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపీలు చేసే వాళ్ళకి ఇప్పటిదాకా పెట్టే వాళ్ళకి పండగట్ట అవుద్ది పాపం కదా. అంటే ఇప్పుడు ఒక పెద్ద వెసులుబాటు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ కదండి. లిక్విడ్ ఇప్పుడు లెటర్సే 2025లో ఒక ఎడ్యుకేషన్ ఉంది, ఎంఎస్ పంపాలి అనుకున్నాం బాబుని. మన టార్గెట్ 60 లక్షలు, ఆల్రెడీ 60 లక్షలు అయిపోయింది. ఒకటి వెళ్ళిపోవచ్చు మార్కెట్ నుంచి, కానీ ఆయనకి మనసు ఒప్పట్ల, అలాగే కూర్చొని పెరుగుతుంది కదా ఎందుకు తీస్తే పెరగదని. అప్పుడు అట్లీస్ట్ ఒక రూల్ పెట్టుకోవాలి, నా టార్గెట్ అచీవ్ అయ్యా, గోల్ దగ్గరలో ఉంది కదా, అట్లీస్ట్ ఈ రోజు ఉన్న కార్పస్ 5% పెడితే నువ్వు కొట్టేసే లిక్విడ్ అయిపోద్ది కదా. పెద్ద లిక్విడిటీ ఇష్యూ అయితే లేదు కదా ఈ రోజు వరకు మ్యూచువల్ ఫండ్లో. నీకు 60 లక్షలు టార్గెట్, నీ దగ్గర 65 లక్షలు ఉంది, 68 ఉంది, 70 ఉంది, ఓకే నడిచేంతకాలం నడిపించు. ఒకరోజు నీకు డౌట్ వచ్చింది, 5% అబవ్ మార్కెట్ పడ్డదనుకోండి, ప్యానిక్ అనిపిస్తే నువ్వు ఆ రోజు రిడెంప్షన్ చేసుకో, లిక్విడిటీ ఉంది కదా. ఏదన్నా స్థలమా పొలం అమ్మలేకపోవడానికి, మ్యూచువల్ ఫండే కదా, అమ్ముకొని వెళ్ళి. సో అయితే ఈ మధ్య ఏం జరుగుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ను కూడా ఒక రకంగా స్పెక్యులేషన్ ట్రేడింగ్ లాగా చేసేస్తున్నారు. అంటే ఏం జరుగుతుందంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మార్కెట్ అప్ వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్ చేద్దామా, లేదంటే డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దామంటూ, అంటే ఇక్కడ వాళ్ళే టైమింగ్ చేసేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మార్కెట్ అప్ వెళ్తే ఏంటి, డౌన్కి వెళ్తే ఏంటి, దాన్ని టైమింగ్ చేయడం అనేది ఒక ఇన్వెస్టర్ లెవెల్లో కరెక్ట్ అంటారా? అస్సలు కాదు సార్. జనరల్ కాన్ఫిడెన్స్ వాళ్ళు పెరిగిపోయింది, నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ తెలిసేసుకున్నారు నాలెడ్జ్ కూడా. ఏమో అంటే చెప్పేటోళ్ళు కూడా ఇప్పుడు టైమింగ్ ద మార్కెట్ విల్ నెవర్ గివ్ మనీ సార్, ఇట్స్ ఓన్లీ ద టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్. ఎంతకాలం ఉన్నదనేది నీకు రిటర్న్ ఇస్తుంది, కానీ ఎన్నిసార్లు మార్చావు, ఎప్పుడు పీక్ ఎప్పుడులో ఇవ్వదు. ఇప్పుడు మళ్ళీ హిస్టారికల్ ఫండ్ ఏం మాట్లాడతాం మనం, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 4,000 అనేవి అయిపోయింది కదా, 1995 అక్టోబర్ 28 అక్టోబర్లో వచ్చింది, 1995 అక్టోబర్. దాని టిల్ డేట్ సిఏజిఆర్ 23% సిఏజిఆర్. యూ టెల్ మీ వాట్ ఆర్ ది స్టాక్స్ డెలివర్ 23% ఇన్ ద లాస్ట్ 28 years? ఉన్నాయా 10 స్టాక్లు ఇండియన్ మార్కెట్లో? అవి ఒకవేళ ఇచ్చిన మధ్యలో అవంత రిస్క్లోకి వెళ్ళిపోయినాయి, ఈ ఫండ్ అయితే అంత రిస్క్లోకి వెళ్ళిపోలేదు. వారెన్ బఫెట్ స్టిల్ డేట్ సిఏజిఆర్ 20% అండి, మీరు యూ మేడ్ 23%. అసలు కొన్ని స్టాక్స్ అన్లిస్ట్ కూడా అయిపోయింది నాకు తెలిసి. నిఫ్టీ 50 నుంచి బయటకు వెళ్ళిపోయినాయి, 100లో ఉంటాయి ఈ పాటికి. అంటే తరా ఈ 10 ఏళ్ళకి వచ్చిపోయి 20 అంత సెక్యూర్డ్గా నీకు ఇచ్చినప్పుడు సింపుల్ సార్. ఇప్పుడు మా ఫాదర్ ఒక 40 ఏళ్ళకి వ్యవసాయం చేశాడు. ఇప్పుడు ఆయన ఒక ఆవును చూపిస్తే, ఒక బర్రెని చూపిస్తే, ఇది ఎన్ని పాలు ఇస్తుంది, దీనికి ఎంత రేటు పెట్టచ్చు చెప్తాడు, చెప్పేస్తారు. మనం చెప్పలేంగా. అదే ఫండ్ మేనేజరు, అరే ఇది 3 లీటర్లు పాలు ఇస్తే నేను 7,000 కొనాలరా, 5 లీటర్లు ఇస్తుంది కాబట్టి 20,000 కొను, అరే వద్దురా దీన్ని ఆల్మోస్ట్ ఇది డెలివరీ 6 నెలలు అయిపోయింది, ఇంకా 4 నెలలు ఎద్దు పాలు, నీకు వర్కౌట్ అవుతుంది ఈ రేట్ అని ఆయన చెప్తాడు. ఎక్స్పీరియన్స్ అని ఆయన. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఎవడు? ఫండ్ మేనేజరు. మనకెక్కడ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ కదా. నిగనింగ్లు ఆడిపోతుందని ఆవును కొనేస్తారా, గేదెని కొనేస్తారా? నిగనింగ్లు ఆడితే కాదు కదా, దాని వయసు ఎంత, ఎన్ని కాన్పులు అయింది, ఇంకెన్ని అవుతుంది, ఎన్ని పాలు ఇస్తుంది, అది కదా లెక్క. అమ్మోడు నీట్గా మేకప్ చేస్తాడు దాన్ని, 2 రోజులు పాలు పడకుండా 3వ రోజు నీకు చూపిస్తాడు. అది చూసి మోసపో. ఎక్స్పీరియన్స్ ఉన్నోడు అది క్యాచ్ చేస్తాడు. అది రిటైలర్స్ వలన అంత ఈజీ కాదు, మన వల్ల అవదు. ఫండ్ మేనేజర్ ఇన్ ఎక్స్పర్ట్, లెట్ హిమ్ మేనేజ్, ఆయన చేస్తాడు. ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడా మేనేజ్ చేస్తాడు. అది చేస్తేనేగా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఈరోజు 23% మాడుతున్నాం. ఇన్ రెగ్యులర్ ఫండ్ వీఆర్ టాకింగ్ 23 ఓవర్ ది 29 years. అది చిన్న రేట్నా? అంతే, టెన్షనే లేదు సార్. ఇఫ్ యూఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, పడితే పండగకి ప్రిపేర్ అయిపోండి, లేదా లెట్ ఇట్ గో. ఇంక చేయగలిగింది ఏం లేదు, పర్లేదని బాధపడద్దు, పడితే పండగ చేసుకుందాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి విష్ణు గారు. సో మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మార్కెట్ని టైమింగ్ చేయొచ్చా చేయకూడదా,
వచ్చే 2 సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తలక్రిందులైతే తారుమారైతే మరి ఇన్వెస్టర్స్ దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలి, లేదంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా అండ్ మీ స్టైల్లో మన ఆడియన్స్కి మరొక్కసారి ఒక మంచి ఇన్ఫర్మేషన్ కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి విష్ణు గారు.